Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. We are here to discuss November month daily MCQs. That is November 11th. So I'm moving to the questions. The first one: where has the multilateral exercise Malabar 2025 been held under? So options are given like Papua Gania ఇచ్చాడు, Papua Gania, Timor Leste, Guam, Philippines, and Venezuela. So Malabar 2025 refers to the 29th edition or 29th edition or iteration. 29th iteration or edition of the major multilateral naval exercise. It is a multilateral naval exercise. Multilateral naval exercise. Multilateral naval exercise. Okay, then this conducted by the generally this multilateral naval exercise conducted by Quad countries. Quad countries. Then we are familiar with this Quad: India, US, Japan, Australia, near Guam, GUAM, Northern Pacific, focusing on enhancing the maritime security, interoperability, and coordination through the complex drills like anti-submarine warfare and like air defense, with India participating via its indigenous INS Sahyadri. India participated with Indian INS Sahyadri. The Sahyadri frigate, this one. And like this Malabar exercise is an annual exercise. So it's generally observed every year. Multilateral naval exercise. Multilateral naval exercise. Which was observed at Guam. సో ఈ ఎక్సర్సైజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా మనకి ఫ్రీక్వెంట్గా అడిగే ఎక్సర్సైజ్లో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ ఇయర్ దాదాపుగా చాలా చోట్ల ఎగ్జామ్స్లో అడిగిన కాంటెక్స్ట్ అనమాట ఇది మలబార్ ఎక్సర్సైజ్. జనరల్గా మలబార్ ఎక్సర్సైజ్ అడిగిన సందర్భాలు చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఎక్కడ అంటే దిస్ టైమ్ ఇట్స్ గువామ్, యుఎస్, అమెరికా, గువామ్ అనమాట. So what is our answer? Answer C is the correct one. So Western Pacific Ocean, largest island అనమాట ఇది, మెరియానా ఐలాండ్, యునైటెడ్ స్టేట్స్లో ఇది. గువామ్ కంట్రీ కాదు ఇది, ఇట్స్ అన్ అన్ఇన్కాపరేటెడ్ ఆర్గనైజ్డ్ టెరిటరీ అనమాట. యునైటెడ్ స్టేట్స్లో ఒక టెరిటరీ ఇది, కంట్రీ కాదు ఇది. సో ఇట్స్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ దగ్గర ఉండే ఒక ఏరియా అనమాట, ఒక టెరిటరీ అనమాట. సో మెరీనా ఐలాండ్స్లో దెన్ ఒక పార్ట్ కింద చెప్తారు దీన్ని, మెరీనా ఐలాండ్స్లో. దట్స్ వన్ అనమాట గువామ్. ఓకే, దాదాపు యూఎస్లో జరిగినట్టు అనమాట. ఒకవేళ ఆప్షన్స్లో యూఎస్ ఇస్తే యూఎస్ ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యా, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ISRO has announced to launch Mangalyaan 2 by which year అంటున్నాడు. Mangalyaan 2 by which year అంటున్నాడు. ISRO has officially confirmed the Mangalyaan 2 mission targeting a launch around the year 2030. 2030కి లాంచ్ చేయాలని టర్న్ చేస్తుంది. 2028 ఇచ్చాడు, 30 ఇచ్చాడు, 32, 35, 34 ఇచ్చాడు. B is the correct option మనకి. India's first ever soft landing on Mars with an orbiter, lander and a potential rover అనమాట, making a significant leap from the original Mars orbit mission. మనకి మార్స్ మీదకి వెళ్ళడం ఇది సెకండ్ టైం కదా. India's first soft landing on the Martian surface. అంతకు ముందు కూడా వెళ్ళాం, బట్ ఇది సాఫ్ట్ ల్యాండింగ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. మార్స్ సాఫ్ట్ ల్యాండింగ్ పార్ట్ అది.
soft landing on Mars with the orbiter, lander, potential rover. వీటితోటి ల్యాండ్ అవ్వబోతుంది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ తోటి, మార్కింగ్ ద సిగ్నిఫికెంట్ లీప్ ఫ్రమ్ ద ఒరిజినల్ మార్స్ ఆర్బిటర్ మిషన్. ఒరిజినల్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. బట్ ఇదేంటి అని అంటే లైక్ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ తోటి మూవ్ అవ్వబోతోంది. సో దిస్ వాజ్ కన్ఫర్మ్డ్ బై ద ఇస్రో చైర్మన్ మనకి వి నారాయణన్ ఉన్నారు కదా, నారాయణన్ కన్ఫర్మ్ చేశారనమాట. వి నారాయణన్ ద చైర్మన్ ఆఫ్ ద ఇస్రో. సో ఎక్స్పెక్టెడ్ టైం వచ్చేటప్పటికి దెన్ వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది 28 to 2030 ఈ మధ్యలో అనమాట. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి ఇది ఒక సింబల్గా మనం చెప్పుకోవాలి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి బిల్డింగ్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫస్ట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉంది కదా, MOM, ఫస్ట్ ఆర్బిటర్ మార్స్ మిషన్, మనకి మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM ఫస్ట్ వన్ అనమాట. సో దాని తర్వాత ఇది పర్ఫెక్ట్గా లాంచ్ చేయాలి. దెన్ విత్ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనేది మన టార్గెట్ అనమాట. సో దీన్ని కూడా మనకి ఎందుకు దీన్ని స్పెషల్గా నవంబర్లోనే అనౌన్స్ చేశారు అంటే, ఫస్ట్ మనకి MOM మార్స్ ఆర్బిటర్ మిషన్ ఫస్ట్ది ఇంట్రడ్యూస్ చేసింది 5th November 2013 అనమాట. 5th November 2013 మార్స్ ఆర్బిటర్ మిషన్ మొదటిది. సో దాని తర్వాత మనకి దాదాపుగా 12 years తర్వాత మళ్ళీ అదే మంత్లో దీని అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ఎప్పుడు నెక్స్ట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేసి. మార్స్ అంటే మనకి అంగారకుడు అనమాట, అంగారకుడి మీదకి అనమాట. సో అంగారక గ్రహం పైన పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ పేరు ఏంటంటే అంగారకయాన్. దాన్నే మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటాం. అంగారకయాన్ ఆర్ మార్స్ ఆర్బిట్ మిషన్, బోత్ ఆర్ సేమ్ అనమాట. సో విచ్ వాస్ అఫీషియల్లీ అబ్జర్వ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2013 November 5th లాంచ్ చేయడం జరిగింది అనమాట. దట్ ఇస్ వన్. సో వాట్ ఇస్ దర్ ఆన్సర్? ఆన్సర్ B is the correct one. Answer B is the correct option. Moving to the next one. ఇదిగోండి మనకి this is the one అనమాట. Moving to the next one. So where have UNESCO and Transformative India launched the TVET initiative అంటున్నాడు. UNESCO and India launched this transformative TVET. TVET stands for here TVET is Technical and Vocational Education and Training. Technical and Vocational Education and Training. This initiative primarily focused on strengthening South Sudan's vocational system అనమాట. సౌత్ సుడాన్ వొకేషనల్ సిస్టమ్ని ఫోకస్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేయబడింది ఇది. అండ్ విచ్ అడాప్టింగ్ ఇండియాస్ సక్సెస్ఫుల్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, which adapts NSDC, National Skill Development Corporation model for better public-private partnerships and skills relevance and inclusivity under the broader India UN for the Global South. So TVET stands for Technical and Vocational Education and Training. Then this vocational training initiative was officially notified by UNESCO and India. Then UNESCO and India, this is also important. Here we have, and the key aspects that if you observe here, focus country is South Sudan, to focus on South Sudan's education system and then training them for the skills development and those, then this particular program is introduced. So our answer is A, correct one. A is the correct option. Here we have. So then in this particular one, India's నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఈ NSDCని
వీళ్ళు దెన్ దే ఆర్ టేకింగ్ యాజ్ ఇన్స్పిరేషన్ అనమాట. ఎన్ఎస్డిసిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సౌత్ సుడాన్లో టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ని ఇంప్రూవ్ చేయడానికి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామే టీవీఈటీ ఇనిషియేటివ్. సో కంట్రీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఉక్రెయిన్ ఇచ్చాడు, పాలస్తీన్ ఇచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇచ్చాడు. దెన్ ద సౌత్ సుడాన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. India joined as an observer in the Tropical Forest Forever Facility. Who established it? So India joined an observer in the Tropical Forest Forever Facility. TFFF anamata. Tropical Forest Forever Facility is an innovative multilateral global performance fund dedicated to the supporting tropical forest conservation. Tropical forest conservation కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లైమేట్ చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని క్లైమేట్ చేంజెస్ని ఫోకస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. సో ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లైక్ ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ, కానీ జీవ వైవిధ్యం ఉంటుంది కదా, బయోడైవర్సిటీని దాన్ని ప్రొటెక్ట్ చేయడం, కానీ అంతేకాకుండా ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం త్రూ సమ్ స్ట్రాటజీస్ లైక్ క్రియేటింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, ప్రమోటింగ్ సస్టైనబుల్ ఫారెస్ట్రీ అండ్ లోకల్ కమ్యూనిటీస్ని బాగా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ మైనింగ్ తర్వాత లాగింగ్ ఇలాంటి వాటిని కంప్లీట్గా క్లోజ్ చేయడం, ఫినాన్షియల్ మెకానిజమ్స్ని యూజ్ చేసి వీటిని కన్జర్వ్ చేసే సిస్టమ్ అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ సిస్టమ్ కింద మనం మాట్లాడుతున్నారు. ఈ డిస్కషన్ అంతా దాని గురించి అనమాట. సస్టైనబుల్ ఫారెస్ట్రీ, ప్రొటెక్టెడ్ ఏరియాస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. దీనికి రిలేటెడ్గా ఫండ్స్ని గ్యాదర్ చేయడం ఆబ్జెక్టివ్ అనమాట. ఫండ్స్ని గ్యాదర్ చేయడం మెయిన్ కన్సర్న్ ఇక్కడ. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దిస్ ఐడియా ఫర్ ద ఫండ్ వాజ్ ప్రెజెంటెడ్ బై ద బ్రెజిలియన్ గవర్నమెంట్ ఇన్ 2023. ఈ కాన్సెప్ట్కి ఫండ్స్ కలెక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది బ్రెజిలియన్ గవర్నమెంట్ అనమాట. ఎప్పుడు అంటే 2023లో. అండ్ ఎట్ COP28 సమ్మిట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది, యుఏఈలో. COP28 ఇన్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్లో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అక్కడ మనకి ఎక్కడది అని అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏమంటున్నాడు, ఇండియా జాయిన్డ్ అండ్ అబ్జర్వర్ ఇన్ ద ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ. దీనిలో ఇండియా అబ్జర్వర్గా జాయిన్ అయింది. అబ్జర్వర్, నాట్ మెంబర్. అబ్జర్వర్గా జాయిన్ అయింది. హూ ఎస్టాబ్లిష్డ్ ఇట్ అన్నాడు. హూ ఎస్టాబ్లిష్డ్ ఇట్ అంటే దెన్ బ్రెజిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2023 at COP28 UAE అనమాట. సో Brazil is the answer for us here. Answer B is the correct one. B is the correct one. Moving to the next one. Yeah. Who has tested the Minute Man 3 ICBM? Minute Man 3 Intercontinental Ballistic Missile, ICBM టెక్నాలజీ, ICBM. సో ఇక్కడ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరన్నాడు, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ బ్రెజిల్ ఇచ్చాడు. ద యుఎస్ ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్, యుఎస్కి సంబంధించిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ AFGSC అనమాట. primarily through the 576th flight test of the 576వ టెస్ట్ స్క్వాడ్రాన్ వాళ్ళ ఫోర్స్ బేస్ దగ్గర, అంటే వాళ్ళ స్పేస్ ఫోర్స్ బేస్ దగ్గర దీన్ని టెస్ట్ చేయడం జరిగిందనమాట. కన్సిస్టెంట్లీ టెస్ట్ దిస్ మినిమమ్ Minute Man 3 ICBM which involving airmen from different missile wings, so to validate the reliability, readiness and accuracy as part of the America's nuclear deterrent with the recent tests happening in 24-25.
సో దీన్ని ఎవరు టెస్ట్ చేశారు అంటే యుఎస్ అనమాట. సో మైన్యూట్ మ్యాన్ 3 ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. 576వ టెస్ట్ అనమాట ఈ మోడల్లో ఇది. ఓకే, దట్స్ ద స్పెషాలిటీ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, టైమ్ అవుట్స్ సిటీ లైఫ్ ఇండెక్స్ 2025. విచ్ సిటీ హ్యాస్ బీన్ టైటిల్డ్ ఏషియాస్ హ్యాపీయెస్ట్ సిటీ? ఏషియాలో హ్యాపీయెస్ట్ సిటీగా ఏది నోటిఫై అయింది అంటున్నాడు. ఓకేనా, టైమ్ అవుట్స్ సిటీ లైఫ్ ఇండెక్స్. సో ముంబై ర్యాంక్డ్ ఏషియాస్ హ్యాపీయెస్ట్ సిటీ అనమాట. ముంబై హ్యాపీయెస్ట్ సిటీలో లిస్ట్ అవుట్ అయింది. ముంబై, బీజింగ్ ఇచ్చాడు, షాంఘై, చియాంగ్ మై అండ్ ఢిల్లీ అనమాట, ఇవి ఇచ్చాడు. సో ముంబై హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద హ్యాపీయెస్ట్ సిటీ ఇన్ ఏషియా ఫర్ 2025 అకార్డింగ్ టు ద టైమ్ అవుట్స్ కదా, టైమ్ అవుట్స్ సిటీ లైఫ్ ఇండెక్స్, విచ్ సర్వ్డ్ ఓవర్ 18,000 residents across the major Asian cities. సో 18,000 మేజర్ సిటీస్ని వీటి చెక్ చేసి దెన్ ముంబైకి ర్యాంక్ ఇవ్వడం జరిగిందనమాట. ముంబై అవుట్ పర్ఫార్మ్డ్ సిటీస్ లైక్ పక్కన కొన్ని స్పెషల్ సిటీస్ని కూడా పక్కన పెట్టేసి ఇండియా హ్యాపీయెస్ట్ సిటీగా హోల్డ్ అయింది. ముంబై టాప్ పొజిషన్లో ఉంటే లైక్ బీజింగ్ స్టూడ్ ఎట్ సెకండ్ పొజిషన్ అనమాట, బీజింగ్ ఎట్ సెకండ్ పొజిషన్ అండ్ షాంఘై స్టూడ్ ఎట్ థర్డ్ పొజిషన్ and Chiang Mai city in China, which stood at 4th position అనమాట. So that is the context. So Mumbai so మనకి happiness to it's a Bollywood culture, diverse communities ఉండడం, vibrant social life ఉండడం అండ్ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్. మనకి స్ట్రీట్ ఫుడ్ లాంటివి బాగా ఫేమస్ అవ్వడం, అక్కడ వడాపావ్ లాంటివి చాలా ఫేమస్ అనమాట. వీటితో ఏంటంటే తక్కువ కాస్ట్కే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందులో బాలీవుడ్ ఇండస్ట్రీ అక్కడ ఉండడం బట్టేటప్పటికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా సఫిషియెంట్గా ఉండడం, ఇవన్నీ రీజన్స్ అనమాట. సో వాట్ ఈస్ దర్ ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Who has announced joining the Abraham Accord? Who has announced joining the Abraham Accord? What is this Abraham Accord అనేది చూద్దాం. అకార్డ్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా మనకి అకార్డ్ ఈజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్ అనమాట. అకార్డ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్స్ని అకార్డ్స్ అంటారు. సో ఇక్కడ ఏంటి, వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ వన్? సో ఇక్కడ లైక్ హూ హ్యాస్ అనౌన్స్ ద జాయినింగ్ ఆఫ్ అబ్రహాం అకార్డ్ అన్నాడు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చాడు. సో ఇప్పటికి లైక్ మనం కనుక ఈ పాయింట్ కనుక చూస్తే లైక్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్ అండ్ హౌ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఇచ్చిన కాంటెక్స్లో 5 countries హ్యావ్ జాయిన్డ్ ద అబ్రహాం అకార్డ్స్ ఇంక్లూడింగ్ కజకిస్తాన్. రీసెంట్ పార్ట్లో కజకిస్తాన్తో పాటు 5 countries ఈ అకార్డ్లో జాయిన్ అయ్యాయి అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి, యుఏఈ ఒకటి, తర్వాత మొరాకో అండ్ సూడాన్, కజకిస్తాన్ ఈ 4 ప్లస్ కజకిస్తాన్ జాయిన్ ఇన్ నవంబర్ 2025 అనమాట. తర్వాత వీటితో పాటు బహ్రైన్ ఈ 5 countries జాయిన్ అయ్యాయి. దానికి అబ్రహాం అకార్డ్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. రీసెంట్గా నవంబర్లో జాయిన్ అయింది ఏది అంటే దట్ ఈస్ కజకిస్తాన్ ఈజ్ అ కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ ఈజ్ అ పర్ఫెక్ట్ వన్. సో ఇక్కడ లైక్ వీ డిస్కస్ సంథింగ్ అబౌట్ దిస్ అబ్రహాం అకార్డ్. ఈ అబ్రహాం అకార్డ్ దేని గురించి అంటే దేనికి రిలేటెడ్ వన్ అంటే ఇక్కడ గ్లోబల్ మార్కెట్లో మనకి ఈ అబ్రహాం అకార్డ్ అనేది ఇట్స్ అ సిరీస్ ఆఫ్ యుఎస్ బ్రోకర్డ్ అగ్రిమెంట్స్ సైన్డ్ ఇన్ 2020 అనమాట. యుఎస్ మీడియేటర్గా ఉండి కొన్ని చేసే అగ్రిమెంట్స్లో ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. సో డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ సెవెరల్ అరబ్ నేషన్స్. ఇక్కడ మనకి పాయింట్ కావాల్సింది ఏంటి అంటే ఎవరెవరి మధ్య ఎవరికి సంబంధించింది ఇది అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఎవరికి సంబంధించి ఈ అకార్డు జరుగుతుంది అని అంటే ఇప్పుడు 2025లో 5 nations జాయిన్ అయ్యాయి, ఫైన్. ఇప్పుడు నవంబర్లో జాయిన్ అయిన కంట్రీ ఏది అని అంటే లైక్ కజకిస్తాన్ ఇస్ అ కంట్రీ, దట్స్ ఫైన్. బట్ ఇక్కడ ఇజ్రాయిల్తో పాటు అరబ్ నేషన్స్ వీటి మధ్య కొట్లాట లేకుండా కూల్గా
బార్డర్లో అంటే వాటి బార్డర్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా కంఫర్టబుల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేసే విధంగా ఈ రెండు ఇజ్రాయెల్కి అరబ్ నేషన్స్కి మధ్య ఒక ప్రాపర్ డీల్ ఏది అని అంటే అదే అబ్రహాం అకార్డ్. అంటే వాళ్ళు లిమిట్స్ దాటకూడదు, ఈ ఇజ్రాయెల్ కూడా లిమిట్ దాటదని. అలా చేసిన సైన్స్లో రీసెంట్గా వచ్చిన కంట్రీస్ ఏది అని అంటే 5 కంట్రీస్. రీసెంట్ కంట్రీస్ ఏంటి అని అంటే మనకి ఇందాక మనం చూసిన యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, మొరాకో కానీ, రీసెంట్గా నవంబర్లో వచ్చింది ఏది అని అంటే నవంబర్లో జాయిన్ అయిన కంట్రీ ఏదంటే కజకిస్తాన్ అనమాట. దిస్ ద వన్. ఇలా అడుగుతాడు క్వశ్చన్. అబ్రహాం అకార్డ్ ఎవరెవరికి మధ్య అంటే ఇజ్రాయెల్కి అరబ్ నేషన్స్కి మధ్య ఉండే అగ్రిమెంట్. అకార్డ్ అంటే అగ్రిమెంట్ కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ A is the correct one. Answer A is the absolutely correct one. Moving to the next one కి వెళ్దాం. Where was the first marine BIMSTEC? Marine BIMSTEC India. BIMSTEC India Research Network Conference. అన్నమాట ఇది. దాన్ని బిమ్రెన్ అంటారు. BIMREN అంటారు. బిమ్రెన్. సో ఇక్కడ ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే వేర్ వాజ్ ద ఫస్ట్ మెరైన్ బిమ్స్టెక్ ఇండియా. బిమ్స్టెక్ అంటే ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంట బిమ్స్టెక్. సో ఇండియా బిమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటున్నాడు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనకి పోస్ట్ చేసినప్పుడు దెన్ వీ హ్యావ్ టు నో సంథింగ్ అబౌట్ దట్. దిస్ వన్ కూడా కదా, బిమ్స్టెక్ అంటే కూడా తెలియాలి కదా. బిమ్స్టెక్ వచ్చేటప్పటికి బిమ్స్టెక్లో 7 మెంబర్ నేషన్స్ ఉన్నాయి. ఇండియా కూడా మెంబర్. ఇండియా సబ్ కాంటినెంట్ నేషన్స్ అనమాట. ఇండియా చుట్టూతో ఉండే సబ్ కాంటినెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీని మెంబర్స్ అనమాట. బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతానికి చుట్టూతో ఉండే కంట్రీస్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటున్నాం కదా, దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఇక్కడ ఈ మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ ఏదైతే ఉందో, మెరైన్ రీసెర్చ్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు మ్యారిటైమ్ అస్ అ వాటర్ రిలేటెడ్ అగ్రిమెంట్. ఇది ఎక్కడ జరిగింది అని అంటున్నాడు. అంటే లైక్ దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంటే లైక్ బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ కాన్ఫరెన్స్ రీసెంట్గా న్యూస్లో ఉంది. దీన్ని ఎవరు హోస్ట్ చేశారంటే ఆప్షన్స్ ఇచ్చాడు. కొచ్చి, కొలంబో, కాఠ్మండు, ఢాకా అండ్ కౌలాలంపూర్. దీనిలో ఉన్న మెంబర్ నేషన్స్ చూద్దాం మనం. దీనిలో ఉన్న మెంబర్ నేషన్స్లో బంగ్లాదేశ్ ఉంది, ఇండియా ఉంది, మయన్మార్ ఉంది, శ్రీలంక ఉంది అండ్ థాయిలాండ్ ఉంది. నేపాల్, భూటాన్, ఇవి మెంబర్ నేషన్స్. సో బిమ్స్టెక్ మెంబర్ నేషన్స్ మనకి 7 నేషన్స్ అనమాట. ఈ బిమ్స్టెక్ నేషన్స్లో దెన్ ఇండియా కూడా మెంబర్ అనమాట. ఇండియా కూడా మెంబర్ నేషన్. అది జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాల్సిన పార్ట్ అనమాట. మనకి బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్, మయన్మార్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మయన్మార్ మలేషియా కాదు. చాలామంది మలేషియా అనుకుంటారు. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్లో కూడా కౌలాలంపూర్ ఇచ్చాడు. మలేషియన్ సిటీ, క్యాపిటల్ సిటీ కదా. సో ఇవి మెంబర్ నేషన్స్ అనమాట. మెంబర్ నేషన్స్ దీనిలో బిమ్స్టెక్ ఇండియా. సో దాన్నే బిమ్రెన్ అంటున్నారు. బిమ్రెన్ సమ్మిట్ అనమాట. ఇది ఎక్కడ హోల్డ్ అయింది అంటాడు. రీసెంట్గా బిమ్రెన్ ఎక్కడ టర్న్ అయింది అంటే దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ కొచ్చి అనమాట. కొచ్చి మెరైన్కి రిలేటెడ్ ఏరియా కదా. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఈ బిమ్స్టెక్ నేషన్స్ అన్ని కలుస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ చూడండి ఒకసారి. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ అనమాట. 7 మెంబర్ నేషన్స్ ఉంటాయి. సో ఇది ఈ బిమ్స్టెక్ అనేది మనకి 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట. బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. సో ఇప్పుడు ఈ రీసెంట్ మెరైన్ సమిట్ ఎక్కడ జరిగింది అని అంటే ఈ మెరైన్కి రిలేటెడ్ వన్ ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ కొచ్చి, కేరళ అనమాట. దట్స్ ద పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వెన్ వాజ్ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్? వరల్డ్ ఇమ్యునైజేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ నవంబర్ 10th అనమాట. నవంబర్ 10th ఇమ్యునైజేషన్ డే అబ్జర్వ్డ్. 2025 కూడా 10th అదే పర్టికులర్ డేట్. అంటే కొన్ని డేట్లు ఏమవుతాయంటే లాస్ట్ సాటర్డే అలా హోల్డ్ చేస్తాడు. బట్ ఇక్కడ నవంబర్ 10th ఈజ్ అఫీషియలీ అబ్జర్వ్. థీమ్ వచ్చినప్పటికి ఏంటి అని అంటే ద థీమ్ దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ దెన్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్
immunization for all is humanly possible. So immunization for all is humanly possible is the theme anamata. Focusing on expanding vaccine access ని పెంచడం, ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే విధంగా చేయడం, అండ్ అడల్ట్స్ గ్లోబలీ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ ప్రివెంటబుల్ డిసీజెస్ నుంచి వీళ్ళందరినీ కాపాడడం దీని మెయిన్ ఫంక్షన్ అనమాట. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ కూడా మనకి వీక్ 2025 బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హోల్డ్ చేసింది ఇది. అంటే లైక్ మనకి ద వీక్ లాంగ్ క్యాంపెయిన్ అనమాట. 30th నవంబర్ దాకా కూడా జరిగింది ఇది ఇమ్యునైజేషన్ వీక్ అనేసి. WHO claimed that over the last 50 years, essential vaccines have saved at least 15 crore 40 lakhs lives అనమాట. WHO చెప్పిన ప్రకారం దాదాపుగా ఈ లాస్ట్ 50 సంవత్సరాల్లో 15 కోట్ల మందిని పైగా మనము కాపాడడం జరిగిందని కూడా చెప్పారన్నమాట. మనకి ఇండియన్ కాంటెక్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే మిషన్ ఇంద్రధనుష్ ఉంది. నేను చాలాసార్లు ఈ పాయింట్ హైలైట్ చేశాను. మిషన్ ఇంద్రధనుష్ యోజన, it was officially launched in 2014 December 25th అనమాట. సో దెన్ బై యూనియన్ హెల్త్ మినిస్టర్ అప్పుడు జేపీ నడ్డా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనమాట ఇది, ఫ్లాగ్షిప్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటాం. దిస్ ఆల్సో నోన్ యాజ్ మిషన్ రెయిన్బో. దీన్నే మిషన్ రెయిన్బో అని కూడా పిలుస్తారు. మిషన్ రెయిన్బో ఆర్ మిషన్ ఇంద్రధనుష్. ఓకే, సో విచ్ ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ ద చైల్డ్ మోర్టాలిటీ డ్యూ టు వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేసే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇంట్రొడ్యూస్ చేయబడింది అనమాట ఇది. సో వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ విత్ ద టార్గెట్ స్ట్రాటజీస్, పీరియాడిక్ క్యాంపెయిన్స్, తర్వాత ఇంటెన్సివ్ మానిటరింగ్, తర్వాత మల్టిపుల్ ఫేజెస్ ఆఫ్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ని ఇంట్రొడ్యూస్ చేయడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారనమాట. ఇదేంటి అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసే ఏరియా అనమాట. ఇక్కడ మనకి ఆన్సర్ మనకి ఇక్కడ తెలిసిపోయింది. ఇట్స్ 10th నవంబర్ అనేసి. కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం మనం. లైక్ ఎలాంటివి అంటే మనకి కావాల్సిన పార్ట్ ఏంటి అంటే ఇదిగోండి, ఈ కాంటెక్స్ట్ మనం ఒకసారి చూద్దాం. ప్రివెంటబుల్ డిసీజెస్లో అంటే లైక్ వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేసేవి మనకి మిషన్ రెయిన్బో అనుకున్నాం కదా, మిషన్ ఇంద్రధనుష్ అనుకున్నాం కదా. అండర్ మిషన్ రెయిన్బో ఎలాంటివి ఏవి హ్యాండిల్ చేయబడుతున్నాయంటే ఏ డిసీజెస్ అంటే డిప్తేరియా ఒకటి, దిస్ వన్, అండ్ పెర్చుసిస్ అంటారు. దీన్ని వూఫింగ్ కాఫ్ అంట. పెర్చుసిస్ ఆర్ వూఫింగ్ కాఫ్. మొదటిది డిప్తేరియా అనమాట. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది డిప్తేరియా. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దెన్ ప్రైమరీలీ ఇంపాక్ట్స్ ద రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేటప్పటికి టెటానస్ ఒకటి. టెటానస్ అంటే ఏంటి అంటే బ్యాక్టీరియల్ టాక్సిన్ వల్ల హోల్డ్ అవుతుంది కూడా, అలాంటిది అనమాట. మెడికల్ ఇంటర్వెన్షన్ కనుక లేకపోతే కొంత చనిపోవడానికి కూడా స్కోప్ ఉండే ఏరియా అనమాట టెటానస్. తర్వాత టీబీ, ట్యూబర్కులోసిస్ అంటాం కదా, టీబీ క్షయ వ్యాధి అంటాం కదా, అదనమాట. అలాగే మనకి నెక్స్ట్ మనం కనుక చూస్తే పోలియో కూడా ఉంది దీనిలో. పోలియో కూడా వ్యాక్సిన్ ప్రివెంటబులే కదా. సో అది వ్యాక్సిన్ వేయకపోవడం వల్లే మనకి ఈ ఇష్యూస్ వస్తాయి కదా. తర్వాత హెపటైటిస్, తర్వాత మెనింజిటిస్ అండ్ నిమోనియా అంటాం. ఇవి అనమాట. సో హెపటైటిస్ బి, మెనింజిటిస్ అండ్ నిమోనియా కాస్డ్ బై డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్జాస్ అనమాట. సో మెనింజిటిస్ అండ్ నిమోనియా, హెపటైటిస్ బి, పోలియో, ట్యూబర్కులోసిస్, టెటానస్, పెర్చుసిస్, డిప్తేరియా, ఇవి కవర్ అవుతాయి అనమాట. ఈ 7 డిసీజెస్ని ఇక్కడ వీటికి వ్యాక్సిన్ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇట్స్ అబ్జర్వ్డ్ ఆన్ 10th నవంబర్. దట్స్ అ పార్ట్. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే, నాట్ నేషనల్, వరల్డ్ ఇమ్యునైజేషన్ డే. ఇండియాలో మనం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ మిషన్ ఇంద్రధనుష్ అనమాట. దట్ ఇస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో 18th అర్బన్ మొబిలిటీ ఇండియా, విచ్ సిటీ రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్.
చెన్నై, ఉదయపూర్, హైదరాబాద్, పింప్రి, చించ్వాడ్ అండ్ బెంగళూరు అన్నాడు. ఏది బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెస్ట్ అనేది అని అడుగుతున్నాడు. విచ్ సిటీ రిసీవ్డ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నాడు. సో a recent prominent award for its public transport system given to the Chennai, the best పంటాను అనమాట, చెన్నై, తమిళనాడు. సో ఇట్ హ్యాస్ గాట్ దిస్ పర్టికులర్ అవార్డ్ అనమాట ఫర్ ద నేషనల్ అవార్డ్. గ్లోబల్లీ సిటీస్ లైక్ గ్లోబల్గా అయితే దాన్ని ఈ పర్టికులర్ అవార్డ్ గివెన్ టు సింగపూర్ అనమాట. గ్లోబల్గా సింగపూర్కి, హాంకాంగ్కి, దే హ్యావ్ గాట్ దిస్ పర్టికులర్ స్పెషల్ అవార్డ్. అంటే బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్న కంట్రీస్ వైజ్ వచ్చేటికి సింగపూర్ ఇస్ ద బెస్ట్ వన్. సిటీస్ ఇండియన్ కాంటెక్స్లో ఇండియన్ సిటీస్ కనుక వస్తే దెన్ చెన్నై స్టూడెంట్ ఫస్ట్ పొజిషన్ అనమాట. సో ద మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చెన్నై వాజ్ ఆనర్డ్ విత్ దిస్ పర్టికులర్ సిటీ విత్ ద బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డ్ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2025 జరిగిన కాన్ఫరెన్స్లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. మనకి భువనేశ్వర్ ఉంది కదా, వాజ్ అవార్డెడ్ ద సిటీ విత్ ద బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 2024లో భువనేశ్వర్ అనమాట. భువనేశ్వర్ దెన్ ఇట్ స్టూడ్ యాజ్ అ బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిటీ అనమాట. 17th UMIలో 17th అర్బన్ మొబిలిటీ ఇండియా ర్యాంకింగ్స్లో భువనేశ్వర్ ఉంది. భువనేశ్వర్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి తమిళనాడు 18th UMI అనమాట. UMI 18th. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో భువనేశ్వర్ ఒడిస్సా కదా, ఒడిస్సా దిస్ స్టూడెంట్ ఫస్ట్ పొజిషన్ 2024లో. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ దర్ ఆన్సర్? ఆన్సర్ A is the correct one. A is the correct answer. That's the part. So these are current affairs of this particular day. We will discuss the continuation in the next part. Thank you.